దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అప్పుడే నూతన సంవత్సరం వచ్చి వారం రోజులు గడిచిపోయింది. రోజులు దినములు త్వరితగతిన మన ముందు గడిచిపోతున్నాయి. ఎప్పటికప్పుడు మన రక్షణను మనము కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో మనము ఎదగాలి, దేవుని సన్నిధిలో మనము వర్ధిల్లాలి. ఈ దినము కుటుంబముగా ఆరాధనకు వెళ్తున్నారా? ప్రతి వారము కుటుంబముగా ఆయన్ను స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచ బద్దులమై ఉన్నాం. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. కీర్తనలు 31వ కీర్తన 24వ చరణం. ధైర్యము చెడిపోతున్న సందర్భాలు పలు పర్యాయాలు కనబడుతున్నాయి. ఎన్నోసార్లు గలిబిలైపోతున్నాం, నెమ్మది లేనట్లుగా ఉండిపోతున్నాం కదా. ద్వితీయోపదేశ ఖండము 31వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడయ్యుంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవుడు యెహోషువతో చెప్తున్నట్లుగానే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ఈ దినము మనకు వాగ్దానం చేస్తున్నారు. ఎన్నోసార్లు మనము భయపడుతున్నప్పటికీ బైబిల్ గ్రంథంలో భయపడుకుమని దేవుడు మనతో నిరంతరము మాట్లాడుతూనే ఉన్నారు. మనకున్నటువంటి ప్రతి భారములను, ప్రతి భయములను మన దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మనకు నెమ్మదిని కలుగు చేస్తారు. ఆయన తోడుగా ఉంటే, ఆయన మన పక్షమై ఉంటే మనము భయపడవలసిన అవసరం లేదు కదండి. ప్రతి పరిస్థితులలో, ప్రతి కష్టములో, ప్రతి ఇబ్బందిలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకున్నటువంటి భయములన్నిటి నుంచి విడిపించే దేవుడు. ఈ మాటలు వింటున్న మీరందరూ ప్రతి విషయంలో ధైర్యముగా ఉండి, నిబ్బరముగా ఉండి దేవుని ద్వారా ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున ఈ దినము మీరిచ్చిన మీ వాగ్దానము కొరకు స్తోత్రాలు. మనస్సున ధైర్యము కలిగి ఉండమని, నిబ్బరముగా ఉండమని మీరు సెలవిస్తున్నారయ్యా. ఎన్నో పర్యాయాలు మేము ధైర్యముగా ఉండలేకపోతున్నాం. భవిష్యత్తు గురించి ఎన్నోసార్లు భయపడుతున్నామయ్యా. మీరు మాకు తోడుగా ఉంటే చాలు, మేమే విషయంలో భయపడము ప్రభువా. మీరు మా పక్షమై ఉండి ఆనాడు యెహోషువకు వాగ్దానం చేసినట్లుగా, యెహోషువకు తోడున్నట్లుగా మాకును మీరు తోడుగా ఉండండి. ఈ దినమంతా ఆరాధనలో మీ సన్నిధి, మీ అభిషేకము మెండుగా మీరు కలుగు చేయండి. మా సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు ఆశీర్వదించి ప్రతి వారికి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. ఈ మాటలు వింటున్న వారందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రతి వారికి మంచి ఆరోగ్యాలను, క్షేమాన్ని, కాపుదలను, ఆ కుటుంబాలలో దీవెనను సమృద్ధిగా మీరు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.